హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్తీ వేలో నూడిల్స్ ఎలా చేసేసుకుందాం చూసేద్దాం పదండి. సో నేను ఇక్కడ స్లర్ప్ ఫార్మ్ వాళ్ళవి మిల్లెట్ నూడిల్స్ యూస్ చేస్తున్నాను. ఇవి ద బెస్ట్ మల్టీగ్రెయిన్ ఫుడ్స్ ఫర్ కిడ్స్ అన్నమాట. సో నేను ఇది ఇక్కడ మిల్లెట్ హక్కా నూడిల్స్ తీసుకున్నాను. దీనిలో కర్రీ మసాలా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. వెనక ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ వీళ్ళు చాలా నీట్గా ప్రొవైడ్ చేశారు. సో ఫాక్స్టైల్ మిల్లెట్స్ అండ్ హోల్ వీట్ యూస్ చేశారు. ఇది కర్రీ మసాలా అనమాట. సో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. సో నేను ఇక్కడ ఆల్రెడీ నూడిల్స్ని 1 లీటర్ ఆఫ్ వాటర్లో బాయిల్ చేసేసి పెట్టుకున్నాను అనమాట. నేను ఆయిల్ కూడా వేయలేదు. సీ హౌ నాన్ స్టిక్కీ దీస్ ఆర్. సో నేను ఇక్కడ మన ప్రాసెస్లోకి ఆనియన్, చిల్లీ, క్యాబేజ్ ఇంకా క్యారెట్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ మనం ఒక కడాయిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాను నేను. సో దీని తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా తీసుకుంటున్నాను. దీని తర్వాత దిస్ నార్మల్ చిన్న చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఆనియన్స్ ఇంకా చిల్లీ వేసేసుకున్నాను. సో దీన్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి లైట్గా, కొంచెం అవి మగ్గే వరకు. Been drinking more alcohol for the past 5 days. मैं बेहोश तू नशा. Did you check on me? Now did you look for me? I walked in the room. तू नशा ऐसी मोह की दशा मेरा चैन रह. నెక్స్ట్ నేను ఇక్కడ క్యాబేజ్ ఇంకా క్యారెట్ వేసేసుకుంటున్నాను. సో ఇవి కూడా వేసేసుకున్న తర్వాత మనం అవి లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో వీటిని నేను మంచిగా కలిపేసుకున్నాను. ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట. అండ్ వాళ్ళు ఇచ్చిన కర్రీ మసాలా కూడా నేను యాడ్ చేసేస్తున్నాను. దీన్ని మనం మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్కి మొత్తం అది మిక్స్ అయిపోయేంత వరకు మిక్స్ చేసేసుకొని దెన్ మనం ఉడకబెట్టిన నూడిల్స్ అనేవి దీనిలోకి యాడ్ చేసేసుకుందాం. Been drinking more alcohol for the past 5 days. मैं बेहोश तू नशा. Did you check on me? సో ఇదంతా మంచిగా మిక్స్ అయిపోయింది. మన వెజిటేబుల్స్ కూడా సాఫ్ట్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ వేసేసుకున్నాము. సో ఇది కూడా మొత్తం మంచిగా నూడిల్స్ మన వెజిటేబుల్స్ అంతా మిక్స్ అయ్యేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఇక్కడ సోయా సాస్ లైట్గా అండ్ గ్రీన్ చిల్లీ సాస్ ఇంకా రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నాను. అండ్ కొంచెం టొమాటో కెచప్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. అంతే, మన నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.